హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫ్రీ బస్సు పథకం మాదిరిగానే స్త్రీ శక్తి పథకం పేరు మీద ఆగస్టు 15వ తారీఖు నుండి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగానే సూపర్ 6 హామీలలో ఈ యొక్క ఫ్రీ బస్ పథకాన్ని, స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తాము అని చెప్పేసి ఆనాడే చెప్పడం అయితే జరిగింది. అయితే వీళ్ళు ఏ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంది, ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, కావలసినటువంటి అర్హతలు, ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏముండాలి అనేటటువంటి పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క పథకం అనేది ఆగస్టు 15వ తారీఖు రోజున అమల్లోకి అయితే వస్తుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. పథకం పేరు నేను మీకు ఇదివరకే చెప్పాను, స్త్రీ శక్తి అని చెప్పేసి కూడా. అయితే ఈ యొక్క టికెట్ అనేది 0 ఫేర్ టికెట్ రూపంలో టికెట్ ప్రింట్ అయితే చేయబడుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి టికెట్ని కూడా నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను, చూడొచ్చు. అక్కడ ముందు మీ యొక్క ప్రయాణానికి అయినటువంటి టికెట్ ఛార్జీ మెన్షన్ చేయబడుతుంది. ఆ తర్వాత మీరు ఎలాంటి టికెట్ ధర చెల్లించలేరు కాబట్టి, చెల్లించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి 0 అని చెప్పేసి కూడా మనకైతే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా టికెట్ అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పథకం మహిళలైతే సరిపోతుంది, అదేవిధంగా ట్రాన్స్ జెండర్స్కి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర వాసులకి మాత్రమే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మహిళలు ఈ యొక్క పథకాన్ని పొందుతాము అంటే అవకాశం అయితే ఉండదు. ఏ బస్సుల్లో ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంది అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి సాధారణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏ రకమైనటువంటి ప్రయాణాలు అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఇస్తారు అంటే దీనికి సంబంధించినటువంటి అధికారిక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు. కాకపోతే ఒక విషయం మనకి క్లియర్గా తెలుస్తున్నది ఏంటి అంటే కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యొక్క ఫ్రీ బస్సు పథకం అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. ఈ పథకం ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతుంది, విధి విధానాలు అన్నీ కూడా చూడాలి అని చెప్పేసి 3 మంత్రులతో కూడినటువంటి ఒక బృందాన్ని అయితే ఆదేశించడం జరిగింది. ఈ యొక్క మంత్రులు పరిశీలించి అక్కడ జరిగేటటువంటి కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ కండిషన్స్ ఉన్నాయి అనేటటువంటివి తెలుసుకొని దానికి అనుగుణంగా రూపొందించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రాష్ట్రాల్లో జిల్లాల వరకే ఉండాలి, రాష్ట్రం మొత్తం లేదు అనేటటువంటి నిబంధన లేదు. కాబట్టి దాని మాదిరిగానే ప్రతి రాష్ట్రం మొత్తం కూడా ఫ్రీ బస్ అనేది ఉపయోగించుకునేలా మనకైతే జీవో జారీ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణానికి గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది, ఓటర్ ఐడి కార్డు ఉన్నా కూడా సరిపోతుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఈ రకమైనటువంటి వివరాలను అయితే ఇప్పటివరకు ఈ యొక్క స్త్రీ శక్తి పథకానికి సంబంధించి మనకి విడుదల చేయడం జరిగింది. తదుపరి అధికారిక ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా అప్డేట్ వీడియోస్ ఉంటే నేను ఈ పథకానికి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోస్ అన్నింటి కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.